సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అయ్యా కలెక్టర్ గారు, మా గ్రామాన్ని కాపాడండి అంటూ వేడుకుంటున్నారు సంజీవ్ నగర్ గ్రామ ప్రజలు. కొడవలూరు మండలం సంజీవ్ నగర్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ అనుచరుడు గ్రావెల్ మాఫియా మితిమీరిపోయిందన్నారు. సుమారు 15 అడుగుల లోతు మట్టి వనరులను కొల్లగొడుతున్న వైసీపీ అనుచరుడు గ్రామస్తులు లారీలను ఆపినందుకు గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగాడు. వైఎస్ఆర్సీపీ అనుచరుడు వారిని ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దురుసుగా సమాధానమిచ్చాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మండల రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు యంత్రాంగం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. సార్, మా ఊరెమ్మిడి బెల్ల వెంకయ్య పొలాలు కొని మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ పొలాల్లో మొత్తం గ్రామాలు ఎత్తేసి మాకు మాకు డ్రైనేజ్ వాటర్ లేకుండా మాకు ఈ లోతు ఎత్తేసిన వల్ల డ్రైనేజ్ కిందకి వెళ్ళిపోతున్నాయి. మాకు వాటర్ లేకుండా పోతుంది, మేము ఇబ్బందులు పడుతున్నాం. రేపు వానాకాలం ఈ గుంటలు నిండి పిల్లకాయలు పడితే మాకు దిక్కు లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము మా కోసం నేను గెలిచి మా ఊరిని నాశనం చేయడానికి వచ్చినట్టు అయినా ఈసారి మా పరిస్థితి మాకు ఏదో దయచేసి మాకు సాయం చేయండి సార్. అది సార్ మేము అనుకున్నది కూడా దావ 10 మంది పోయేది. ఏదో పైన గిన్నె నడిచిపోయేది 10 మంది వచ్చే పోయేది. అప్పుడు వచ్చాయి అడిగి చేయించుకోవాలి కాదు. 10 మంది నడిచేది ఊరు పోయేది. దింకపోయినారు. అదే గవర్నమెంట్ నాశనం చేయాలనా? ఏం మాట్లాడుతున్నావు? గుట్ట పగిలిపోతే ఒకసారి కొడతా నేను. పండాలి కాదు, ఏం కాదు, అటుకి పోయింది. మిత్రులకు మరి పాత్రికేయులకు
అందరికీ మా హృదయపూర్వకము ఈ గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ప్రేమైన ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎంతో ప్రేమతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆయన అహర్నిశములు శ్రమ చేస్తుంటే ఆయన్ని అడ్డం పెట్టుకొని గ్రామస్థాయిలో మరి ఈ బోకర్లో గ్రామాలని ఉల్లంఘిస్తూ గ్రామాల్ని ఇక్కడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీఎం గారు ఈ మాట చెప్పలా, కానీ ఇక్కడున్న గ్రామంలో ఉన్న అధికారులు, గ్రామంలో ఉన్న నాయకులు ఈ పని చేస్తున్నారు. ఇక్కడ గ్రామం పక్కనే సంజీవ్ నగర్ గ్రామం ఉంటే 360 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 360 కుటుంబాలు అందరూ మరి మంచినీళ్ళు వసతితో లేక అనేకమైన బాధలు పడుతున్నారు. ఎందుకంటే ఈ దుర్మార్గులు చేసే ఈ రాక్షస ప్రవర్తనకి ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా పోయినాయి. బావుల్లో నీళ్ళు లేకుండా మరి అన్నీ ఇబ్బంది అయిపోయి కనీసం ఎలా ప్రజలు తాగటానికే నీళ్ళు లేకుండా పోయినాయి. ఇదే మార్గం చెప్పాడు ఆ జగన్మోహన్ రెడ్డి చేయమని. జగన్మోహన్ రెడ్డి మరి అందరినీ మంచిగా పరిపాలన చేయమని చెప్తే ఈ విధంగా చేసి దుర్మార్గతన చేసి ఎందుకు ఇట్లా ఈ ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. రేపు మళ్ళీ ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. మరి ఇంత దారుణమైన మార్గం చేస్తే మళ్ళీ ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గెలిపిస్తారు వీళ్ళు? మరి ప్రజలందరూ తిరుగుబాటు అవుతారు కదా. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఈ యొక్క జిల్లాకి మెజిస్ట్రేట్ గారు, ఆయన అందరికీ తండ్రి లాంటి వాళ్ళు. కాబట్టి మరి కలెక్టర్ గారు దీన్ని స్వయంగా పరిపాలించి దీన్ని చూసి పరిశీలించి దీన్ని ఎంక్వైరీ చేసి ఈ గ్రామానికి న్యాయం జరుగుతుందా లేకపోతే అన్యాయం జరుగుతుందని ఆయనే గ్రహించి తండ్రిగా దీన్ని న్యాయం చేస్తారని ఎంతో ప్రేమతో ఈ గ్రామం తరపున ప్రజలు మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ మరి ఈ పని దేవుడు నాడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన మరిపించిన మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా దారుణంగా చేసి ఎక్కడంటే అక్కడ మైనింగ్ వ్యాపారం చేసి, ఇసుక వ్యాపారం చేసి అందరూ దారుణంగా చేసి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చెడ్డ పేరు తెచ్చినారు కనుక దీన్ని అర్జెంటుగా ఎంక్వైరీ చేసి ఇది అవునా కాదని ఈ ప్రజలకు తప్పకుండా న్యాయం చేయవలసిందిగా మరి నేను ఈ గ్రామం తరపున జిల్లాలో ఒకప్పుడు ఆయనతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎంతో అభిమానిస్తూ ఈ యొక్క దుర్మార్గాన్ని అరికట్టవలసిందిగా కోరుతూ ప్రజల తరపున మీ అందరినీ కోరుకుంటున్నాను.